షాలోమ్ అందరికీ శ్రమకాల ధ్యాన కూడికలు 13వ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ ఒక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తుని ఆజ్ఞలలో ప్రధానమైనది ఏంటి అని అడిగాడు. మరి మనకు తెలుసు ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మరి దేవుడు సీనాయి పర్వతం మీద మోషే ప్రవక్తకి ఆయన అనుగ్రహించాడు ఇశ్రాయేలీలందరికీ చెప్పమని. అదేవిధంగా మరి ధర్మశాస్త్రం అంతా రాశాడు మరి దేవుని యొక్క ప్రేరేపణ చేత, దేవుని చెప్పుడు చేత మోషే. మరి ఈ యొక్క ఆజ్ఞలు యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి యూదుల యొక్క ఆలోచన ఏంటంటే, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలన్నిటినీ వారు 613 ఆజ్ఞలుగా వారు తీసుకున్నారు. ప్రియమైన వర్లరా, మరి ఆది కాండంలో ఆజ్ఞ ఏంటండి అనుకుంటే, మరి మనం ఒకటి ఆలోచిస్తే ఒకటి అర్థమవుతుంది. సున్నతి ఆది కాండంలోనే ప్రారంభమైంది కదా. ఆ విధంగానే వారు ఆజ్ఞలు మొత్తం 613 ఆజ్ఞలుగా వారు భావించేవారు. మరి 613 ఆజ్ఞల్లో 248 ఆజ్ఞలు పాజిటివ్ ఆజ్ఞలు, అదేవిధంగా 365 ఆజ్ఞలు నెగిటివ్ ఆజ్ఞలుగా వారు భావిస్తూ ఉండేవారు. పాజిటివ్ ఆజ్ఞలు అనగా 248 ఆజ్ఞలు మనము చేయవలసినవి, 365 ఆజ్ఞలు అనగా మనము చేయకూడనివి. ప్రియమైన వారులరా, అంటే మరి అప్పుడు ఆ యొక్క శాస్త్రులు ఏ విధంగా చెప్పేవారంటే, 365 రోజులు అనగా మరి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు, అదేవిధంగా మరి 248 ఆజ్ఞలు అనగా శరీరంలోని మొత్తము బోన్స్ సంఖ్య 248, అంటే పూర్ణ శరీరంతోనూ మరి మనము దేవుని ఆజ్ఞల్ని పాటించాలి అని వారు చెప్తూ ఉండేవారు. మరి శాస్త్రి ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు అడుగుతున్నాడు ఏమనంటే, ఆజ్ఞలన్నిట్లో ఈ 613 ఆజ్ఞల్లో ఏది మరి గొప్ప ఆజ్ఞగా మీరు చెప్తారని యేసుక్రీస్తుని అడిగినప్పుడు, మరి యేసుక్రీస్తు చెప్పిన మాట, ఓ ఇశ్రాయేలు వినుము అని పదము ఏ విధంగా రాయబడిందంటే, మూలవాక్యంలో షమా ఓ ఇశ్రాయేల్, షమా ఓ ఇశ్రాయేల్ అంటే వినుము అనే పదానికి షమా అనే పదము మూల కారణము. మరి షమా అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, వినుము అని మాత్రమే అనుకోవడానికి అవ్వదు. శ్రద్ధగా విని అర్థము చేసుకొని జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వడం లేకపోతే అనుసరించడం. చెబుతున్నది ఏదో వినడం కాదు, శ్రద్ధగా విని అర్థము చేసుకొని ఆ యొక్క చెప్పిన మాటను పాటించడం. షమా ఓ ఇశ్రాయేల్, నేను చెప్తున్న మాటను శ్రద్ధగా విని ఆలకించి అనుసరించు. మరి అద్వితీయ దేవుడు ఒక్కడే అనగా, ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క ప్రాంతంలో అప్పుడు మోషే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సమయంలో మరి ఆ 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చే టైంకి మరి మనకు తెలుసు, వారు ఒక దూడను చేసుకొని ఈయనే మరి మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడిగా వారు భావిస్తూ వచ్చారు. అక్కడ వారు పండగను ఆచరిస్తూ వచ్చారు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. ప్రియమైన వారులారా, అదే విధంగా మరి మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీల్ని దేవుడు అన్నాడు, మీరు ప్రతి పచ్చని చెట్టు కింద వ్యభిచరించారండి. ప్రియమైన వారులారా, అక్కడ వ్యభిచరించడం అంటే మరి మనం శారీరకమైనది కాదు, కానీ మరి వేరే దేవతలు నన్ను విడిచిపెట్టి వేరే దేవతల్ని మీరు అనుసరించరని దేవుడు వారికి చెప్పాడు. ఆ అషూరు దేవతలని, కనాను దేవతలు, మరి ఇలాంటి దేవతలను వారు అనుసరించడం మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. ప్రియమైన వారులారా, దేవుడిస్తున్న ఆజ్ఞ, నేను అద్వితీయ దేవుణ్ణి, మీకు దేవుడు ఒక్కడే. ప్రియమైన వారులారా, మరి మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం కదా. ప్రియమైన వారులారా, మనము అనుసరించేది, మనము విశ్వసించేది త్రియేక దేవుణ్ణి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుణ్ణి మనము అనుసరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. పూర్ణ హృదయం. హృదయం అనగా, హృదయం నుండి ఏమి బయటికి వస్తాయండి అనగా,
భావోద్వేగాలు అంటే ప్రతిస్పందనలు. మన ఇష్టము హృదయంలోనే పుడుతుంది. నిర్ణయాలు మొట్టమొదట హృదయంలోనే తీసుకోబడతాయి. ప్రియమైన వారులారా, భావోద్వేగాలు పూర్ణ హృదయంతో అంటే పూర్ణ భావోద్వేగాలు, ఎలాంటివి లోపం లేని భావోద్వేగాలు. అనగా యేసుక్రీస్తు మనిషిగా ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయో మనము కూడా అటువంటి భావోద్వేగాలు కలిగి ఉండాలి. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు భావోద్వేగాలు పాపరహితమైనవి, తండ్రిని మహిమపరిచేవి, ప్రజలకు ఉపయోగకరమైనవి. ప్రియమైన వారులారా, ఎలాంటివండి యేసుక్రీస్తు భావోద్వేగాలు? పాపరహితమైనవి, తండ్రిని మహిమపరిచేవి, ప్రజలకు ఉపయోగపడేవి. ప్రియమైన వారులారా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన యొక్క భావోద్వేగాలు కొన్ని మనము పరిశీలిద్దాం. ఆయన కనికరము గల దేవుడు. మరి ఎవరైతే అవసరతల్లో ఉన్నారో ఆయన చూసి కదిలింపబడేవాడు, వారిని చూసి జాలి పడేవాడు. మరి ఆ పరిస్థితుల్లోనే ఆయన ఆ జాలి పడుట ద్వారా వారికి ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలతోటి మరి 5,000 మంది పురుషులు ఆహారాన్ని భుజించేలా దేవుడు చేశాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికరంతో కదిలిపోయేవాడు, వారిని ముట్టి స్వస్థపరిచేవాడు, కొన్నిసార్లు ఆజ్ఞ ఇచ్చి స్వస్థపరిచేవాడు. ప్రియమైన వారులారా, కనికరము అనేక మంది మేలు పొందుకున్నారు. ప్రియమైన వారులారా, అంతేకాదు ఆయనకున్న భావోద్వేగాలు మరి కొన్ని అవి నిజంగా పాపరహితమైనవని ఆలోచిద్దాం. ఆయన కోపపడ్డాడు, విసుక్కున్నాడు, ప్రియమైన వారులారా ఏడ్చాడు. మరి ఎందుకు కోపపడ్డాడు? తండ్రి నామ మహిమార్థమై. మనకు తెలుసు అక్కడ మందిరం దగ్గర వారు రోకలు మారుస్తూ ఉంటే, వ్యాపారం చేస్తూ ఉంటే, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీన్ని దొంగల గుహగా చేశారని మరి ఆ రోకలు మార్చే ఆ యొక్క బల్లన్నీ ఆయన తలక్రిందులు చేశాడు. అది మనకు తెలుసు. అక్కడ కోపగించుకున్నాడు ఆయన. అది తండ్రి నామ మహిమార్థమై. ప్రియమైన వారులారా, అదేవిధంగా విసుక్కున్నాడు ఆయన. ఇంకా మీరు గ్రహించరా అని తన శిష్యుల్ని అడిగాడు కొన్నిసార్లు. మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఈ వాక్యము అని వారిని ఇసుకున్నాడు. దాని అర్థం వారిని తృణీకరించినట్లు కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలన్న తపన వారిలో కలిగించుట కొరకు ఆయన అలాగే చేశాడు. అదేవిధంగా ఏడ్చాడు. ప్రియమైన వారులారా, లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు. ఆయన మనుషు రీతి భావోద్వేగాలు ఆయన కనపరిచాడు. ఆయన మనిషిగా మరి ఈ లోకంలో సంచరించాడు. యెరూషలేము పట్టణం చూసి ఆయన ఏడ్చాడు. మరి ఈ రాళ్ళన్నీ ఒక్కొక్క రాతి మీద ఒక్కొక్క రాయి ఉండకుండా ఇవన్నీ పడగొట్టబడతాయని ఏడ్చాడు. ప్రజలు పొందబోతున్న ఆ యొక్క శ్రమను చూసి ఆయన ఏడ్చాడు. ప్రియమైన వారులారా, నీ భావోద్వేగాలు కూడా పాపరహితముగా, అదేవిధంగా మన దేవుని నామ మహిమార్థమై ప్రజల మేలు కొరకు మన భావోద్వేగాలు ఉండాలి, మన ఇష్టాలు ఉండాలి, మన నిర్ణయాలు ఉండాలి. ప్రియమైన వారులారా, అదేవిధంగా మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. ప్రియమైన వారులారా, పూర్ణ మనస్సు అనగా తీసుకున్న హృదయంలో జనించిన నిర్ణయాలు మనస్సులో అది స్థిరపరచబడతాయి. కొన్నిసార్లు చూడండి, కొన్ని నిర్ణయాలు టక్కన తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాల మీద మనము నిలబడము. అదేవిధంగా మనస్సులో ఆలోచనలు పడతాయి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. ప్రియమైన వారులారా, పూర్ణ మనస్సుతో అనగా నీవు ఎక్కడైతే హృదయం ద్వారా తీసుకున్న నిర్ణయాల్ని మనస్సు అనగా నీ బుద్ధితో దాన్ని స్థిరపరచగలుగుతావు. అది కూడా పూర్ణ మనస్సుతో, అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య ప్రకారము మరి దేవుని ఆరాధించడం. ప్రియమైన వారులారా, మరి ఆలోచించి అదేవిధంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని పరిపూర్ణమైన మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి. అదేవిధంగా ప్రియమైన వారులారా, పూర్ణ ఆత్మతో. పూర్ణ ఆత్మ అనగా ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడా, లేకపోతే మనలో దేవుడు పెట్టిన ఆత్మ? అనగా ఖచ్చితంగా మనలో పెట్టిన దేవుని ఆత్మ. అందుకని ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలుసు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఇక్కడ ఆత్మ దేవుని ఆత్మ సిద్ధమే, మనిషిని యొక్క శరీరం బలహీనం అని కాదు. ఈ ఆత్మ మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రియమైన వారులారా, గెత్సెమనే తోటలో మరి దేవుడు వారికి చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉండమని తన శిష్యులకి. కానీ వారు వచ్చేసరికి అలసట చేత వారు నిద్రపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి పూర్ణ ఆత్మతో అనగా
ఆత్మ శరీరము కలిసి ఉన్నప్పుడే మనము జీవించి ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాదో, ప్రియమైన వారులారా, ఈ శరీరము మృతతుల్యమే. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు గాయాలు మాన్పబడతాయి. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరం వేరైపోతాయో అప్పుడు మనం మరణించినట్లే. అంటే మన జీవితాంతము ఆయన్ని ఆరాధించాలి. ప్రియమైన వారులారా, మన పూర్ణ శక్తితో, అనగా మన శరీరానికి ఉన్న సామర్థ్యము కొలది. ప్రియమైన వారులారా, అదేవిధంగా మనం శరీరము చేయగలిగిన శక్తి కొలది, మన శరీరము చేయగలిగిన శ్రమ కొలది మనము దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన వారులారా, జీవితాంతం ఆరాధించాలి. మన భావోద్వేగాలు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన వారులారా, మనం తీసుకునే నిర్ణయాలు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన వారులారా, మన యొక్క శక్తి సామర్థ్యాల మేర దేవుణ్ణి ఆరాధించాలని మరి దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. మరి యొక్క లెంటి కాలంలో మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? మన భావోద్వేగాలు ఎలా ఉంటున్నాయి? మన హృదయం ఎలా ఉంది? మన మనస్సు ఎలా ఉంటుంది? మన ఆత్మ ఎలా ఉంటుంది? ప్రియమైన వారులారా, అదేవిధంగా మన పూర్ణ శక్తితో మనం ఆరాధిస్తున్నామా? లేకపోతే కొన్నిసార్లు మందిరానికి వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలున్నా ఎందుకులే నాకు నీరసం ఉందని మానేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ప్రియమైన వారులారా, ఆరాధించే సమయంలో కూడా దేవుని మీద మనసు పెట్టకుండా, ప్రియమైన వారులారా, మరి లోక విషయాల మీద మనసులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు నిర్ణయాలు ఉంటాయి. ఎలాగంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు మానకుండా చర్చికి వెళ్ళాలని, అదేవిధంగా ఆ నిర్ణయం మీద మనం కొన్నిసార్లు నిలబడము. ప్రియమైన వారులారా, అందుకని అంటున్నాడు దేవుడు, పూర్ణ మనసుతో దేవుని అధ్యయనం చేసి, దేవుని లేఖనాలు అధ్యయనం చేసి, ఆలోచించి స్థిరమైన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం దేవుని ఆరాధించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా పూర్ణ ఆత్మతో జీవించినంత కాలం ఆయన్ని ఆరాధించాలి. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క లెంటి కాలంలో దేవుడు మనకి చెప్తున్న ఈ వాక్యము, మీ పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించాలి. మరి ఒకవేళ అది ఆరాధించడము మనకి గనక అనేక అవాంతరాలు వస్తే మనము ఖచ్చితంగా మరలా దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ అవాంతరాల వల్ల నేను చేయలేకపోతున్నాను, నా హృదయం నిండా మరి ఆశ ఉంది, నువ్వే కదా ప్రభువా మరి చెప్పావు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని, ఎంతో ఆశ కలిగిన నేను ఈ విధమైన ఆరాధన నీకు చేయలేకపోతున్నాను అని నువ్వు నిజముగా పశ్చాత్తాపముతో దేవుని దగ్గర ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అలనాడు మరి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనముగా ఉన్న శిష్యులను దేవుడు తర్వాత వారిని బలపరిచాడు. 3 సార్లు అబద్ధమాడిన మరి పేతుర్ని ఒక్క ప్రసంగంతో 3000 ఆత్మలను రక్షించగలిగే స్థితిలో దేవుడు నిలవబెట్టాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, అప్పుడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు కదా ఆయన. అడుగు, ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయాల్లో ముద్రించునుగాక. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.